సీజన్ మారుతుందంటే వచ్చే వ్యాధుల పట్ల కొంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా పాడి పశువుల్లో ముందున్న వర్షాకాలం ఒకంత గడ్డుకాలమే. కురిసే వానజల్లులు, వీచే చలిగాలులు పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. కొత్త పచ్చిక, కొత్త నీరు, అపరిశుభ్ర వాతావరణం, ముసిరే ఈగలు, దోమలు రోగాలు ప్రబలేలా చేస్తాయి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు, దొమ్మవ్యాధి, గాలికుంటు, పొదుగువాపు, అంతర బాహ్య పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధులు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు తీవ్రమయ్యే కొద్దీ పశువుల్లో పాల సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా పశువుల్లో మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి నివారణకు టీకాలు వేయించడం, కొట్టాలు పరిశుభ్రంగా ఉంచటం మేలు చేస్తుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా, రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం పశు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అనూజీ. తొలకరి ప్రారంభం కాగానే తేమ శాతం వలన పశువులలో వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. అదే సమయంలో చిరుజలులకు ములిచిన గడ్డి పరకలు మేయడం వలన కానీ, కలుషితమైన వర్షపు నీరు త్రాగడం ద్వారా కానీ అంటువ్యాధి క్రిములు పశువుల శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. వర్షాకాలంలో గేదెలలో గొంతువాపు వ్యాధి సోకడానికి అవకాశం ఉంది. గొంతువాపు వ్యాధి అనేది పాస్చురల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ వ్యాధి సోకిన గేదెలలో తీవ్రమైన జ్వరం, అంటే 105 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్, గొంతు కింద భాగమున నొప్పులతో కూడిన వాపులు వస్తాయి. కొన్నిసార్లు ముందు కాళ్ళలో కూడా వాపులు కనబడుతుంది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతాయి. ఆయాసంతో గురకపెట్టి పశువులు 48 గంటల్లో చనిపోవడానికి అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనిపించే వెంటనే దగ్గర ఉన్న పశువైద్యుని సంప్రదించి సరైన చికిత్స అందించాలి. 4 నెలలు దాటిన పశువులన్నిటికీ గొంతువాపు నిరోధక టీకాలు ప్రతి సంవత్సరం మే లేదా జూన్ నెలలో వేయించుకోవాలి. పశువులలో జబ్బవాపు వ్యాధి 6 మాసాల నుండి 2 ఏళ్ళు వయసు ఉన్న పశువులకు ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధిలో జ్వరంతో మొదలై భుజం పైన మరియు తొడ పైన ఉన్న కండరంలో వాపు వస్తాయి. ఈ వాపు మనం పట్టుకొని నొక్కినట్లయితే ఒక కరకరమని శబ్దం వస్తుంది. తర్వాత ఈ కండరాలు భాగం కుళ్ళిపోతాయి. వ్యాధి ప్రారంభంలో ప్రొక్కేన్, పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడొచ్చు. ఈ వ్యాధికి చికిత్స కంటే నివారణ మేలు. కాబట్టి జబ్బవాపు వ్యాధి టీకాలు ప్రతి సంవత్సరం 4 నెలలు పైన ఉన్న పశువులకు వర్షాకాలం ప్రారంభం ముందే వేయించుకోవాలి. జూలై, ఆగస్ట్ నెలలో పశువులలో గాలికుండు వ్యాధి ప్రబలడానికి అవకాశం ఉంది. ఈ వ్యాధి వైరస్ వల్లే వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల స్రావాల ద్వారా కానీ, గాలి ద్వారా కానీ సంక్రమిస్తాయి. ఈ వ్యాధి సోకిన దుక్కి పశువులు పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అదేవిధంగా పాడి పశువుల్లో అయితే పాల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. చూడు కట్టకపోవడం, ఈసుకుపోవడం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ వ్యాధికి సంవత్సరానికి 2 సార్లు, అంటే జనవరి లేదా ఫిబ్రవరి మరియు జూలై లేక ఆగస్టు నెలలో ప్రభుత్వం టీకా కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. 4 నెలలు దాటిన పశువులకు అన్నిటికీ గాలికుండు వ్యాధి నివారణ టీకా రైతులు తప్పనిసరిగా వేయించుకోవాలి. ఇక ఎఫిమెరల్ ఫీవర్ లేదా 3 రోజుల జ్వరం, ఈ వ్యాధి కూడా వైరస్ వల్లే వస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. ఇది వ్యాధి లక్షణాలు 3 రోజుల వరకు కనబడతాయి. ఈ వ్యాధి సోకేటప్పుడు మరణాల సంఖ్య అనేది ఎక్కువగా ఉండదు, కానీ విపరీతమైన ఒత్తిడినే కలుగజేసే వ్యాధి ఇది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే తీవ్ర జ్వరం, వణకడం, కళ్ళు నుంచి ముక్కు నుంచి నీరు కారడం, కీళ్ళ నొప్పులతో పశువులు కాలు కుండుతాయి, కాల కండరంలో వాపులు, పాలు తగ్గడం, కొన్నిసార్లు మేత, నీరు తీసుకోకుండా పశువులు 3 రోజుల వరకు పడుకునే ఉంటాయి. ఈ వ్యాధి వచ్చినట్లయితే పశువైద్యుని సంప్రదించి నొప్పుల నివారణ కోసం మందులు వేయించాలి. అవసరమైతే యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ కూడా చేయించాలి. వర్షాకాలంలో పశువులకు గోమార్లు, పిడుదులు ఇలాంటి బాహ్య పరాన్న జీవుల ద్వారా సంక్రమిస్తున్న హిమోప్రోటోజోవల్ డిసీజెస్, అంటే ట్రిపనోసోమియాసిస్ లేదా తిరుగుడు రోగం, బబీసియోసిస్, థైలేరియాసిస్ ఇలాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ థైలేరియా వ్యాధి నివారణకు అయితే 3 సంవత్సరాలకు ఒకసారి పశువులకు రక్షావాక్ టీ అనే టీకా వేయించుకోవాలి. పిడుదులు మరియు దోమల నివారణ కోసం సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్ లాంటి మందులను 1 లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పశువుల శరీరంపై పిచికారీ చేయొచ్చు. పిచికారీ చేసిన తర్వాత పశువులు తమ శరీరాన్ని నాకకుండా చూసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత పశువులకు స్నానం చేయించాలి. పశువుల షెడ్లో కూడా ఈ మందులను పిచికారీ చేయొచ్చు. ఈ కెమికల్ మందులను ప్రత్యామ్నాయంగా రైతులు మన చుట్టూ దొరికే వేపాకు మరియు వావిలాకుతో కషాయం చేసి పిచికారీ చేసినట్లయితే కూడా
దోమలు కానీ ఈకలను కానీ నివారించవచ్చు. దోమల నివారణ కోసం షెడ్లో సాయంత్రపు వేళ వేపాకు పొగ కానీ జామాయిలాకు పొగ కానీ వేయాలి.